మాట్లాడుతున్నావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్యంత నుండి గంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు ముసుకో లోపలికి. ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకుందాం అనుకో. ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేదు. దాని పెళ్లి నిర్ణయం చేశాను అంతే. ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి అక్కున చేసుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాలను నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే. ఇక్కడ కాస్త ఆద్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడ ఇస్తుందంటే నాన్నలో కూడా అది కరువు అయింది. నా కళల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఈ బాల వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డున పడేవాళ్ళం కాదు. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడు వస్తా. వెళ్ళినమ్మా, కూర్చోండి. అన్నం కొంచెమే ఉందక్క. పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకుని మింగేసిన తిమింగలంబే నువ్వు. ఒకటి పొగొట్టుకొని దురదృష్టం. నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టను పెట్టుకుంది. పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లిని ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. రండి, పెడతాను.
అల్లకాడేను ఇలా